చాలా గొర్రెలు కనిపిస్తున్నాయి మనకి. ఇది మెయిన్ గా ఏ జాతి అండి? మొత్తం ఓవరాల్ గా ఎన్ని గొర్రెలు ఉన్నాయండి షెడ్ లో? వీటిని ఎక్కడ మార్కెటింగ్ చేస్తారండి మీరు? ఏ పర్పస్ కోసం పెంచుతున్నారు వీటిని యాక్చువల్ గా? మాతనుకి డైరెక్ట్ కటింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు మనం వచ్చేసి గొర్రెల షెడ్ లో ఉన్నాము. ఇది వచ్చేసి ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో అతిపెద్ద షెడ్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ టోటల్ గా 350 గొర్రెలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి సింధనూర్ జాతి గొర్రెలు. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి 15 రోజుల పిల్లలు. అలాగే ఇక్కడ బ్యాచెస్ వైజ్ గా పెంచుతారు. మనకి ఏంటంటే ఇది మార్కెటింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి ఒక బ్యాచ్ ఇప్పుడు వెళ్తే కనుక నెక్స్ట్ బ్యాచ్ ఇంకొక 1 వీక్ కి వెళ్ళేలాగా అలా పెంచుకుంటూ ఉంటారు. సో ప్రెసెంట్ ఓవరాల్ గా అయితే మీకు చెప్పాను కదా 350 ఉన్నాయి. సో అసలు ఈ గొర్రెలను ఎలా పెంచాలి, వీటికి వచ్చే డిసీజెస్ ని ఎలా అరికట్టాలి, వాటికి వ్యాక్సినేషన్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ రైతు ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు. అక్కడికి వెళ్ళేసి మనం పూర్తిగా సమాచారాన్ని తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. నమస్తే హనుమంత్ రెడ్డి గారు. నమస్తే. ఇక్కడ చాలా గొర్రెలు కనిపిస్తున్నాయి మనకి. ఇది మెయిన్ గా ఏ జాతి అండి? ఇది సింధనూర్ అమ్మ. సింధనూర్. మొత్తం ఓవరాల్ గా ఎన్ని గొర్రెలు ఉన్నాయండి షెడ్ లో? మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు 330 330 వరకు ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి వీటిని? సింధనూరే. సింధనూరే. ఎంత డిస్టెన్స్ ఉంటుంది? మాకి ఒక 330-340 కిలోమీటర్. అక్కడ పోయి తీసుకొచ్చేది చల్లపిల్లలు తీసుకువచ్చి ఒక 3 months 3 నెలలు మేపాలి. వెళ్తా వ్యాక్సిన్లు డివార్మింగ్ అంతా వేసి పీడు జన్లు చెక్క అంత వేసి 3 నెలలు మేపాలి. 3 నెలలు 3 months మేపితే కటింగ్ వస్తుంది. మీరు వీటిని తీసుకొచ్చేటప్పుడు వీటికి ఎంత వయసు ఉంటదండి పిల్లలకి? వీటికి అంతా 3 నెలలు ఉంది. 3 నెలల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఒక 3 నెలలు మేపి టోటల్ గా ఒక 6 నెలలకు అమ్మేస్తారా? మీరు తీసుకొచ్చేటప్పుడు ఒక పిల్ల ఎంత పడుతుందండి? మేము తీసుకొచ్చే వీడి ఒక పిల్ల వచ్చి 6,800 పడింది ఒక్కొక్క పిల్ల. ఒక పిల్ల. మీరు అమ్మేసరికి ఇప్పుడు 6 నెలలు మొత్తం 3 నెలలు మేపుతారు కదా, మీరు అమ్మేసరికి ఎంత అవుతుంది ఒక పిల్ల? అమ్మేసరిక ఇప్పుడు దీంట్లో అమ్మిండే పిల్లలు 11,000 ఇచ్చిండు. అవి దీనికి తక్కువ పడిండే. అవి 6,100 పడిండే, 11,000 అమ్మిండాను. ఇప్పుడు ఇవి అంటే 6,500 పడిండి. అవి ఇచ్చేసినాము. 2 రోజులకి వేసుకోపోతే 11,000 అవి ఇచ్చిండు. 10,500-11. వీటికి మరి డిసీజెస్ అంటే ఎలా ఉంటాయండి? డిసీజెస్ వస్తాయా? డిసీజ్ వస్తాయమ్మా. ఏమేమి వస్తాయండి? ఏమి తగ్గు, పడుచుము, జ్వరము, నాకు తెలిసిన ఇక అజీర్ణము, అంతే నాకు తెలిసిన మాత్రం వస్తుంది. మరి వాటికి నివారణ ఎలా అండి? ఏం చేస్తారు? నివారణ మందులు ఉండవు కదా, మందులు వేస్తా ఉంటాము. ఇంక పాక్స్ వస్తుంది. పాక్స్ అది సమ్మర్ లో హీట్ ఎక్కువ ఉన్నాడా పాక్స్ వస్తుంది. ఇంక బేది మోషన్, లూజ్ మోషన్ అవి అవుతా ఉంటుండవి. ఇంత ఉంది వీళ్ళకి. వాటికి మందులు వేసుకొని మీరు నివారణ చేస్తా ఉంటారా? మందులు వేసుకోండి. ఎలా అండి? వెటర్నరీ డాక్టర్ ఎవరైనా సజెస్ట్ చేస్తారా లేకపోతే ఎలా అండి? మాకి ఇప్పుడు సద్యానికి వెటర్నరీ డాక్టర్ సజెస్ట్ ఏం అవసరమే లేదు. అంటే 10 years నుంచి మేపుతాం. యా కాలేకి యా మందు మాకు తెలుసు. ఇప్పటి వరకు అంటే ఏ బ్రీడ్స్ ని మీరు సాకు? ఇదే 10 సంవత్సరాల నుంచి ఇవే బ్రీడే. 10 సంవత్సరాలు వేరే బ్రీడే లేదు. సింధనూరే. ఓకే. వీటికి ఫుడ్ అంటే ఎలా అండి? ఫుడ్ ఏమేమి వేస్తారు? ఫుడ్ పొద్దున్నే ఫస్ట్ మార్నింగ్ చెక్క, ఇవి మొక్కజొన్నలో ఫీడ్, కోళ్ళ ఫీడ్. 10 గంటలకి పచ్చిమేత ఒక ట్రిప్ వేస్తాము. పచ్చిమేత అంటే ఏంటి? ఏం వేస్తారండి? ఇదే మొక్కజొన్నలో ఒట్టిడిసి పెంచింటాం. ఒక ఇంత టైట్ ఉంది. ఎండిపోయినాక కటింగ్ చేసి వేస్తాం పచ్చిమేత. ఎంత పడుతుంది అండి వీటికి? మీకు ఎంత టైం పడుతుంది ఇవంతా చూసుకోవడానికి? ఇక్కడే ఉంటారా ఎవ్రీ టైం? రోజంతా ఉంటుందమ్మా ఓ టైము. ఎంత ఖర్చు అయిందండి ఇప్పుడు? ఇంత పెద్ద షెడ్ కదా, ఈ షెడ్ కి 25 lakhs అయింది. 25 lakhs ఇవన్నీ అన్ని షెడ్, ఓన్లీ షెడ్ ఖర్చు. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఉందండి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఎంత? ఈ ప్లేస్ 1 ఎకరా 16 కుంటలు ఉంది. ఈ షెడ్ ఎంత స్థలంలో ఉంది? షెడ్ ఒక 4 కుంటల స్థలంలో ఉంది. 4 కుంటల స్థలంలో ఉంది. ఓకే. వీటిని ఎక్కడ మార్కెటింగ్ చేస్తారండి? మీరు అమ్ముతారా? వేరే అంటే వాళ్ళే వస్తారు మార్కెటింగ్ కొనేవాళ్ళు, వాళ్ళే వస్తారు. ఇప్పుడు మార్కెటింగ్ వచ్చింది అనడానికి దాని బరువే కదా కారణం. మరి అప్పుడు లైవ్ వెయిట్ ఎంత ఉండాలండి? 30-32 కేజీలు. 32 కేజీలు వస్తే మనం మార్కెటింగ్ అమ్మొచ్చు. వాటికి వాటర్ సిస్టమ్ ఎలా అండి? ఎలా అరేంజ్ చేసుకున్నారు? వాటర్ సిస్టమ్ దూగా సంపు ఉంది, ఒక పైన ట్యాంక్ ఉంది. ఈ బకెట్లు ఉండే దగ్గర
ఒక బాక్స్కి వచ్చి ఒక బకెట్ పెట్టినాము. ఆ బకెట్ దగ్గరికి నెల్లి గేట్ వాళ్ళు ఉంది, నెల్లి తిప్పుతాము. డైలీ దాంతో పొద్దున్నే క్లీన్ చేసి బకెట్లతో శుభ్రం చేసి నీళ్ళు ఇస్తా ఉంటాము. రోజుకి ఎన్నిసార్లు అండి నీళ్ళు ఇస్తారు? నీళ్ళ రోజుకు 3-4 సార్లు ఇడుస్తుంది. 3-4 సార్లు. ఎండాకాలం అయితే జాస్తి తాగుతుండే. రెడ్ సింధనూరు, జనరల్ సింధనూరు అంటారా? లేదు జనరల్ సింధనూరు అంటే చాలా రకాలు ఉన్నాయి కదా ఇందులో. అన్ని మిక్స్ పుట్టుతున్నాం, ఏం చేయగలి మిక్స్. ఇప్పుడు మరి వీటికి జాగ్రత్త చర్యలు అనేవి మనం చక్కగా పాటించాలి. అప్పుడు మాత్రమే ఇవి మంచిగా పెరుగుతాయి, మంచి వెయిట్ గెయిన్ అయ్యి మనకి కొంచెం డబ్బులు ఏమైనా కనపడతాయి. మరి అలా చేయాలి అంటే వాటికి వ్యాక్సిన్స్ అనేది తప్పనిసరి. మీరు ఎప్పుడెప్పుడు ఏ వ్యాక్సిన్స్ వాడతారండి? ఫస్ట్ డీవార్మింగ్ ఇది జంతు పులుగులది. దాంట్లో జంతు పులుగులు ఉంటుండే. ఈ ముక్కల కారేవాళ్ళకి ఆవిడకి జైక్లోజ్ అని వస్తుంది. పొద్దున్నే పరగడిపకే జైక్లో చేస్తాం. వేసిన తర్వాత 3 అవర్లు ఆవిడకి ఫుడ్ కానీ నీళ్లు కానీ వాటర్ కానీ ఏమి ఇవ్వకూడదు. 3 అవర్ తర్వాత ఇచ్చుకుంటాము. మళ్ళీ 3 రోజులకి పీపీఆర్ వేస్తాం వ్యాక్సిన్. అది 3 రోజుల తర్వాత తిరిగా ఈటీ వేసుకుంటాము. ఇంక మళ్ళీ ఒక 1 మంత్ అయినాక డెక్టోమాక్స్ అని వస్తుంది గ్రోత్ది, అది ఇంజక్షన్నే డెక్టోమాక్స్ చేస్తాము. వాటికి అంతే వ్యాక్సినేషన్ ఇంత ఉంది. మరి ఇప్పుడు మనకి కొంచెం ఎత్తులో ఉంది కదా ఇది షెడ్, దీని కింద ఏమండి ఏం అప్లై చేస్తారు? దీని కింద కోడి లీడాలని, నాటి కోడి లీడాలని హైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నాయా లేవా? లేదు, ఇప్పుడు లేదు, ఇంకా తెలియదు. ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు? నాటుకోళ్ళు పెంచాలనే సిస్టమ్ తో ఇలా పైకి పెట్టుకుని చేసుకున్నారు. 8 అడుగులు ఉంది హైట్ కింద. 8 అడుగులు. ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదండి మ్యాట్స్, ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు? ఇవి కోయమత్తూరు నుంచి. మీరు ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకున్నారా? ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాం. ఎంత పడుతుందండి ఇది? ఒక పీస్ 420. ఒక పీస్ 420. ట్రాన్స్పోర్టేషన్ పీస్ పైన 20 పడింది. 440 టోటల్ పడింది. ఓకే, ఎన్ని పీసులు పట్టింది మొత్తం ఓవరాల్ గా? దీని కాస్ట్ ఎంత అయింది? ఓన్లీ పీసులు 560 పీసులు పట్టింది. ఇప్పుడు ఓవరాల్ గా మరి 560 పీసులు అంటున్నారు. సో టోటల్ గా కాస్ట్ ఎంత అయిందండి? 3 lakhs పైన అయింది. 3 lakhs పైన అయింది. సార్, ఇప్పుడు ఇంత పెద్ద షెడ్ లో మీరు గొర్రెలను పెంచుతున్నారు. అసలు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ స్టార్టింగ్ 2 పిల్లలు. 2 పిల్లలే తెచ్చింది. 2 పిల్లల తర్వాత 2 అమ్మింగ్ 4, 4 అమ్మింగ్ 6, 6 అమ్మింగ్ 8, 8 అమ్మింగ్ 10, 10 అయినకి 20, 20 అయినకి 40, 40 అయినకి 60, 60 అయినకి 80, 80 అయినకి 100, 100 అయినకి 120, 140, 150, 160 వరకు ఇంటి దగ్గర మేపిడాను. అది కింద పిచిక్లో అది ఇట్లా హైటెక్ ఉండలేదు. అది ఇంటి దగ్గర ఇంకొక సెడ్లా పిచిక్లో కింద తేమ వాన వస్తే వర్షం ఏమన్నా పడిందంటే ఒక వారము తేమ ఆడుతుండలేదు. పిల్ల జాస్తి గబ్బలేస్తుండే, స్మెల్ వస్తుండే. అదంతా మెత్తుకొని పిల్ల అంతా గబ్బలేసిపోతుండే. దానికి వయల్తోని ఆలోచన చేసి ఇది వేసుకోవడం, ఇదేమి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ హైటెక్ ఫామ్ అనేది మనకి అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. ఎలాంటి స్మెల్ రాదు, పెంట వేసిన పెంట కూడా కిందకి వెళ్ళిపోతుంది. మాకు మెయిన్ పిచ్చికలు ఊడిసేది ఉండేలేదు. అదంటే పిచ్చికలు గీకి కూడా అంత తొక్కేడుస్తుండే, పిచ్చికలే సిక్తా ఉండే. మరి ఇప్పుడు వాటి ఎరువుగా ఏమన్నా వాడతారండి? అవంతా ఎరువు పొలాలకి. మీరు పొలం సాగు చేస్తున్నారు ఏమన్నా? మేము చేస్తారు. సో వాటికి ఎరువుగా వాడాలంటే వీటిది పెంట వాడచ్చు కదా. ఇప్పుడు మీరు అదే వాడుతున్నారు? అదే వాడేది. ఓకే అండి, అది వాడతాం. మాకై మిగిలింది అమ్ముతాం. చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అట్లా తీసుకుంటుంటారా? అంతా ఇక్కడ వాళ్ళు ఎవరు తీసుకోవాలి, చిన్నమాడ నుంచి వస్తారు. ఇప్పుడు ఈ షెడ్ వేసుకున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ షెడ్ వేసి? మరి ఇది ఇంకా ఒక 3 months అవుతాయి. 3 months అవుతుంది అంటే ఇది ఫస్ట్ బ్యాచ్? ఇక్కడ ఫస్ట్ బ్యాచ్. ఈ 2 లైన్లు ఇచ్చినాను, ఇంకా అవి పాతివే ఉండు, అవి తెచ్చిన ఇంకా ఇలేదు. మీకు చాలా తేడా అనిపిస్తుంది కదా ఇప్పుడు అక్కడ ఇంట్లో చేసిందని? చాలా మేలు ఇది. రోగాలు కూడా తక్కువ వస్తాయి. రోగాలు తక్కువ వస్తుంది. పిల్ల మైను వర్షం పడినప్పుడు తేమ అనేది దానికి తగులుతా ఉంటే పిల్ల వీక్ అవుతుంది. ఇది తేమ ఏం తగలలే కదా, బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసుకున్నారు కదా, మళ్ళీ ఇది రికవరీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అంటారు? ఇది రికవరీ నిదానంగా అవుతుంది. ఇప్పుడు బ్యాచ్లు మీరు పిల్లల్ని తెస్తారు కదా, ఎన్ని బ్యాచ్లు మీకు తెచ్చమ్మితే అది రికవరీ అయ్యి మీరు కొంచెం లాభం సంపాదించగలను అని? షెడ్ రికవరీ కావాలంటే సుమారు 2 years తర్వాతనే. 2 years తర్వాత నుంచి వచ్చేది కొంచెం 2 years కంటిన్యూస్ గా మేపితే షెడ్ రికవర్ అవుతుంది. మళ్ళీ తర్వాత వచ్చింది లాభం, అప్పుడు లాభం. సో అప్పటి వరకు కష్టపడాతనే ఉండాలి. సార్, మీరు ఒక 100 పిల్లల్ని తీసుకొస్తా అన్నారు.
దాన్ని అమ్మేటప్పుడు ఇంకో 3 నెలల మేపి అమ్ముతారు కదా, అప్పుడు మీకు ఓవరాల్ గా ఒక బ్యాచ్ కి ఎంత లాభం వస్తుందండి? పిల్ల బాగా చూసుకోండి, మనం పిల్ల బాగా వస్తే 2000 సిక్తుంది. ఓవరాల్ గా బ్యాచ్ బెత్తం మీద అంటే 350 ఉండి అనుకో, ఒక 7 lakhs. 7 lakhs వస్తుంది. 7 lakhs లో ఖర్చులు పోగా నేను చెప్పింది, ఖర్చులు పోగా 7 lakhs వస్తుంది. అయితే మనకి మంచిగా చేసుకుంటే మంచిగా చేసుకోండి. ప్రాఫిట్. ఇట్లా లాస్ అయిన వాళ్ళు ఉంటారు దండిగా. అవునవును, లాస్ అయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది ఇప్పుడు బిజినెస్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఏదైనా ఇట్లా పెట్టుకొని చేద్దాం చూస్తా ఉన్నారు, అన్ని తెలిసి ఉండాలి కదా, లాస్ అయిన వాళ్ళు ఉంటారు. అవునవును, 24 గంటలు కొంచెం ఇంకా దీంతోనే ఉండాలి. ఇంకా వేరే ఏది ఉండి ఇది చూసుకుంటాం అంటే కొంచెం కష్టం అవుతుంది. లేదా ఇంకా బాగా తెలిసిన వాళ్ళైనా కనీసం ఇందులో పెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే కొంచెం మనం ఇన్కమ్ అనేది అర్న్ చేయగలం, లేదంటే లాస్ అనేది తప్పదంటారు. ఓకే అండి, సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందజేశారు మన వాళ్ళకి. ఎవరైతే మేకల పెంపకం, గొర్రెల పెంపకం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. గొర్రెలు మేకల పెంపకం అంటే సాధారణంగా అందరూ లాస్ అనుకుంటారు, మనం చేసే పని పైన అదనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చెప్తున్నారు కదా, 100 పిల్లల్ని తీసుకొస్తారు ఒక బ్యాచ్ కి వచ్చేసి. ఇక్కడ మనకి 3 నెలలు ఉన్న పిల్లల్ని తీసుకొస్తే ఇంకొక 3 నెలలు మేపి మొత్తం 6 నెలల పిల్లల్ని ఇక్కడ వీళ్ళు అమ్మితే గనక ఖర్చులన్నీ తీసేయగా పిల్లకి 2000 చొప్పున ఖర్చులన్నీ తీసేయగా 350 మేకలకి 7 లక్షల నిక్కర ఆదాయం వస్తుందంట. సో మీరు కూడా ట్రై చేయండి, కాకపోతే మీరు దాని మీద శ్రద్ధ వహించి చేస్తే మాత్రమే మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయగలరు. సో ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. అంతేకాదు, మీరు కోర్స్ చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.